ఇది దేవుడు చేసిన నిత్య నిబంధన, దేవుడు చేసిన నిబంధన. ఇప్పుడు ఈమె మనసు అంతా దేని చుట్టూ తిరుగుతుందండి? ఆ నిబంధన చుట్టూ తిరుగుతుంది. అందుకొరకే ఆ పిల్లవాడిని హత్తుకొని, ఇంకో మాటలో తను దేన్ని హత్తుకొని తెలుసా? దేవుని నిబంధన నెరవేర్చడానికి నా ప్రాణాన్ని తాకట్టు పెడుతున్నాను ప్రభువా, యూజ్ మీ యాజ్ అ ఛానల్ టు ఫుల్ఫిల్ యువర్ కవెనెంట్. ఒక మాట చెప్తాను, నువ్వు ఎప్పుడైతే దేవుని నిబంధనకు నిలబడతావో, దేవుని వాగ్దానకు నిలబడతావో, బైబిల్ సెలవిస్తుంది దేవుని వాక్కు నిరంతరము నిలుచును. భూమి ఆకాశం గతించిపోతే కానీ దేవుని మాట ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. మరి నువ్వు దేవుని మాటను పట్టుకొని దాన్ని కనిపించడానికి నిలబడితే నువ్వేమవుతావు? గెలుస్తావు. It's a roaring combination. It's a winning combination. When you stand for the covenant of God, you stand for the word of God. Word of God never fails, therefore you will never fail. Your decisions will never fail because you are in line to protect the covenant and word of God, and God will be standing to vindicate you because you are standing for his word. ప్రపంచం దేని చుట్టూ తిరుగుతుందండి? యూనివర్స్ని క్రియేట్ చేసింది ఏది? ఆది యందు వాక్యం ఉండెను. స్టార్టింగ్లో ఏముంది? వాక్యం. కలుగునుగాక విశ్వాంతరం ఏమైంది? కలిగింది. స్టోరీలో ఇంత అద్భుతమైన సృజనాత్మకత వచ్చింది దేని నుంచి? వాక్యం నుంచి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని వద్ద ఉండను, వాక్యమే. ఈరోజు వాక్యానికి విలువలేని దినాల్లో ఉన్నామా? ఈరోజు వాగ్దానానికి విలువలేదు. వాగ్దానము ఆధారిత జీవితాన్ని, అయ్యా ఐ హ్యావ్ అ జెస్ట్ ఫర్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్.